ఈ రోజున మనల్ని ఈ స్థితిలో ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేని స్తోత్రం. ప్రతి విషయములో దేవునికి మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలు, ఇదిగో దేవుడు తన పిల్లలతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేడని ఖచ్చితంగా చెబుతున్నాడు. భూమి మీద అయినా, ఆకాశమైన, భూమి కింద అయినా ఏ దేవుడు కూడా లేడని ఖచ్చితంగా దేవుని యొక్క లేఖనము ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. మృతుల నుంచి వాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయనే. ఇప్పుడు లాజరు విషయంలో చూస్తున్నప్పుడు, లాజరు చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నప్పుడు దేవుడు లాజరుని బ్రతికించాడు. దేని స్తోత్రం. గాయపరచువాడు నేనే. అనేక గాయాలు మనకి కలుగుతున్నప్పుడు, అనేక బలహీనతలు కలుగుతున్నప్పుడు మన బలహీనతలన్నీ కూడా స్వస్థపరిచేవాడు ఆయనే. దేని స్తోత్రం. మనల్ని సాతాను యొక్క బంధకము నుండి నీ కుటుంబమును, మన కుటుంబములను, మనలందరినీ కూడా విడిపించేవాడు ఆయనే. దేని స్తోత్రం. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. దేని స్తోత్రం. అందుకని ప్రతి విషయములోనూ దేవుణ్ణి మనము గణపరచువారుగా ఉండాలి. ప్రతి విషయములోనూ దేవునికి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దేని స్తోత్రం. ప్రార్థనందు, విజ్ఞాపనందు విడవక దేవుణ్ణి మనము ఆరాధన చేయవారిగా ఉండాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడే దేవుడు కాదు, బాధ వచ్చినప్పుడే దేవుడు కాదు. నీ కష్టం వచ్చినా, బలహీనత వచ్చినా, లేకపోతే నువ్వు సంతోషంగా ఉన్నా, అన్ని వేళలా దేవుణ్ణి ఆరాధన చేయవారిగా మనం ఉండాలి. దేని స్తోత్రం. అలాగా మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రార్థన విన్నపములు ఆయన ఆలకించి నిన్ను దేవుడు బాగు చేస్తూ, నీకు ఏ బలహీనత వచ్చినప్పటికీ, అది ఎలాంటి రోగమైనా, అది ఎలాంటి కష్టమైనా, అది ఎలాంటి అప్పులైనా, ఎలాంటి రుణబాధలైనా, ఎలాంటి సాతాను యొక్క ఇబ్బందులైనా, ప్రతి ఇబ్బంది నుండి దేవుడు మన కుటుంబములను ఆయన విడిపిస్తాడు ఆయన. దేని స్తోత్రం. ప్రతి బలహీనతతో కూడా సంపూర్ణ స్వస్థపరుస్తాడు. కానీ ఏంటంటే దేవునికి మనము విజ్ఞాపన చేయాలి. దేని స్తోత్రం. ఒకరోజు చేసి ప్రార్థన కాదు, 2 రోజులు చేస్తున్నాను, 3 రోజులు కాదు. నీ బతికిన దినములన్నీ కూడా, మనం జీవిస్తున్న ప్రతి దినమంతా కూడా ఆయనకి ప్రార్థన చేయవారిగా మనం ఉండాలి. దేని స్తోత్రం. ఈ రోజున మనం ప్రార్థన అలాగా విజ్ఞాపన అంటే, నీ భర్త మారినంత వరకు నీ ప్రార్థన చేయాలి. నీ పిల్లలు మారినంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ఏదైతే అనుకుంటున్నావో, నీవు భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా, నీ భర్త మారినంత వరకు కూడా నువ్వు ప్రార్థన విడవకూడదు. హల్లెలూయా. నీ కుమారుడి కోసము ప్రార్థన చేస్తున్నావా, నీ కుమార్తె కోసము నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే నీ యొక్క మనవల కోసము, లేకపోతే నీ కుటుంబం కోసము, నీ చెల్లెల కోసము, నీ అన్నదమ్ముల కోసము, లేకపోతే మన బంధుమిత్రుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా, వారు మారని అంతవరకు కూడా, వారు మారే అంతవరకు కూడా నీవు ప్రార్థన చేయవారిగా మనం ఉండాలి. దేని స్తోత్రం. అప్పుడు పట్టు విడవకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన పట్ల ఆయన కార్యము చేస్తాడు. దేని స్తోత్రం. కానీ నేను ఒక రోజు ప్రార్థన చేస్తాను, ఒక నెల రోజులు ప్రార్థన చేస్తాను, నా భర్త మారట్లేదు, నా పిల్లలు మారట్లేదు, నా కుటుంబం మారట్లేదు అంటే అది మరి కరెక్ట్ అయిన విషయం కాదు. దేని స్తోత్రం. మారే అంతవరకు మనం ప్రార్థన చేయాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. మారే అంతవరకు మనము కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన దేవునికి చాలా విలువైనదని ఈ ఉదయకాల సమయంలో ఆరాధన ద్వారా దేవుడు, మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేని స్తోత్రం. అలాంటి ప్రార్థన చేసి, అలాంటి జీవితం మనము జీవించి దేవునికి అనుకూలముగా మనం ఉండాలని, ఇదిగో కొద్ది సమయములు, కొద్ది దినములు, ఇదిగో నూతన సంవత్సరములోనికి మనం అడుగు పెడుతున్నాం. ప్రియమైన వారలారా, నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టక మునుపు మన యొక్క జీవితములు, మన యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోవాలి. దేని స్తోత్రం. దేవుడికి మనము అనుకూలముగా మారిపోవాలి. దేని స్తోత్రం. దేవుడు మనకు అనుకూలముగా కాదు, దేవుడికి మనమే అనుకూలముగా మారాలి. దేని స్తోత్రం. ఆయన అలాగే ఉంటాడు, మనము మారాలి. దేని స్తోత్రం.
అప్పుడే మన యొక్క జీవితంలో దేవుడు నూతనమైన కార్యము చేస్తూ, దేవుడు నూతనమైన దీవెనలతో, నూతనమైన వాగ్దానముతో, నూతనమైన సంవత్సరంలోనికి దేవుడు మనను అడుగుపెట్టునుగాక. ఆమేన్.